నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు నుంచి బస్సు యాత్రను ప్రారంభించిన ముఖ్యమంత్రి 21 రోజుల పాటు ఇచ్చాపురం వరకు యాత్ర కొనసాగించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజాగళం ప్రారంభం వైసీపీ హయాంలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారన్న పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని సందర్శించిన జస్టిస్ డివై చంద్రచూడ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్స్ ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేయాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ఈరోజు ప్రారంభించారు ఇడుపులపాయడ నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర జరగనుంది బస్సు యాత్రలో భాగంగా తొలి రోజు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్లలో బహిరంగ సభలో జగన్ మాట్లాడారు పేదల భవిష్యత్ రైతుల కోసం ఇంటింటికి సంక్షేమ పథకాల కింద 2,70,000 కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామన్నారు విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచామన్నారు ప్రజల అజెండానే తమ ఎజెండాగా భావించామని అందుకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు ప్రతిపక్షాలన్నీ ఏకమైన తమ పాలనపై నమ్మకం ప్రజలపై విశ్వాసంతో రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా నా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు ఈరోజు నా ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో ఈరోజు ఈ జిల్లాలోనే ఒక మహాసముద్రం ఈరోజు ఇక్కడ ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది మనిషికి మద్దతు పలికే ఇంతటి మహాప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రకు ముందు వరుసలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం రైతుల కోసం అక్క చెల్లెమ్మల కోసం అవ్వ తాతల కోసం భావితరం పిల్లల కోసం మన గ్రామాల కోసం ఇంటింటి అభివృద్ధి కోసం ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా
ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేసే అంశాలపై అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఫార్ము 7 మరియు 8ల పరిష్కారం, రాజకీయ పార్టీలకు అనుమతుల జారీని వేగవంతం చేయడం, సి-విజిల్ ద్వారా అందే ఫిర్యాదును సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను పటిష్టంగా అమలుపరచడం తదితర అంశాలపై ఈ సమావేశంలో ఆయన సమీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఇతరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సూచించారు. రానున్న వేసవి విద్యార్థుల పరీక్షల సమయం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మంచినీటి సరఫరా పథకాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, కాల్ సెంటర్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల వారి లోడ్ మానిటరింగ్ సెల్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. విద్యుత్ సరఫరాపై ఫిర్యాదులకు ప్రజలు 1912 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో సీమలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రాజెక్టులు 90% పూర్తయితే మిగిలిన 10% కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తెలుగు గంగా, హంద్రీనీవా, గాలేరు నగరిని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిశామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే జలగా, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచే జలగా వల్ల 15 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు చేసే పార్టీ కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టిస్తాం, అందులో కొంత మీకు ఇస్తాం, ఇచ్చిన డబ్బులతో ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం. నిరంతరం పేదరిక నిర్మూలన చేయడానికి భగవంతుడు ఎంత శక్తిస్తే అంతా ఉపయోగిస్తాం. ఆడబిడ్డ నిధి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1,500 రూపాయలు. ఎవరిని అడిగే పని లేదు, నేరుగా మీ అకౌంట్ లో వేసి మళ్ళా నేనే ప్రత్యక్షంగా మీకు చెప్తాను, వచ్చిందా లేదో పర్యవేక్షిస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం, బిడ్డల చదువుకు ప్రతి ఒక్క తల్లికి ఏడాదికి 15,000. మన పిల్లలే మన ఆస్తి. ఇలాంటి పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం. దానికోసమే ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి చదివించే బాధ్యత తీసుకుంటాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను, ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. అన్నదాత కోసం ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ఎన్డీఏది, అన్ని రాజకీయ పార్టీలది. ఇంకో పక్క సబ్సిడీలు కొనసాగిస్తాం. యువత మీ భవిష్యత్తుకు నాది నాంది. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మా కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, అన్నా క్యాంటీన్లు మళ్ళా వస్తాయి, నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం,
5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒక్క రోజు నువ్వు సమీక్ష పెట్టావా? ఇన్నిసార్లు చెప్పాం, స్పందించావా? నువ్వు సమీక్ష పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రికి అర్హత ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఇతని పరిపాలన మనకు కావాలన్న తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, ఓటు హక్కు ప్రాధాన్యతపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్వేదంగా ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం బలహీనంగా ఉంటుందన్నారు. ఓటు హక్కును వివేకంతో వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలోపేతమై భావితరాలు గౌరవంగా, హుందాగా జీవించడానికి మార్గం సుగమమవుతుందని చెప్పారు. మనతో పాటు మనం 10 మందిని అయ్యా ప్రజాస్వామ్య లక్షణం ఇది, ఈయన విలువలు ఇవి అని మనం నచ్చజెప్పి చేయగలిగినాడు. మనం ఇప్పుడు గాంధీ గారు గొప్పవాడు ఎందుకు అయ్యాడు అండి దేశంలో? కనీసం ఒక గొప్ప విషయం ఏమిటంటే గాంధీ గారిలో ఆయన చెప్పిందే చేశాడు, చేసేదే చెప్పాడు. ఆయన చేయలేని పని ఆయన చెప్పలేదు. గాంధీ గారంత నిబద్ధతతో మనం అందరం బతకడం అనేది స్టాటిస్టికల్గా సాధ్యం కాదు. కనీసం ప్రయత్నం చేయొచ్చు. అందులో 10% 20% మనం అచీవ్ చేయగలిగితే కూడా ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి, ముందు తరాల వాళ్ళకి మీ భవిష్యత్తు, ఈ దేశం భవిష్యత్తు కూడా బాగుంటుంది. దానికోసం ఈ రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన హక్కుల్ని మనం సక్రమంగా వినియోగించుకుని భావితరాలకి మంచి దారి చూపించాలని చెప్పి కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. టీడీపీ, జనసేనలో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే అనపర్తి శివరామకృష్ణరాజు, ఎచ్చెర్ల ఎన్ ఈశ్వరరావు, విశాఖ ఉత్తరం పి విష్ణుకుమార్ రాజు, ధర్మవరం వై సత్యకుమార్, విజయవాడ పశ్చిమం సుజనా చౌదరి, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, ఆదోని పివి పార్థసారథి, అరకు లోయ పొంగి రాజారావు, జమ్ముల మడుగు ఆదినారాయణ రెడ్డి, బద్వేల్ బొజ్జ రోషన్నల పేర్లను ఖరారు చేసింది. లోక్సభ స్థానాల విషయానికి వస్తే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరికి రాజమహేంద్రవరం సీటును కేటాయించింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట ఎంపీ స్థానాన్ని ప్రకటించింది. ఇక అరకు కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస శర్మ, తిరుపతి వరప్రసాదరావులకు జాబితాలో చోటు కల్పించింది. నర్సాపురం పార్లమెంటు అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, ఉప్పుటేరు వద్ద ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆకివీడు, ఉండి కూడలి, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, అంబేద్కర్ విగ్రహం సెంటర్ మీదుగా భీమవరం బీజేపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుందనడానికి తానే ఉదాహరణని అన్నారు. కూటమి పార్టీలతో కలిసి రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సామాన్య కార్యకర్తల్ని చక్కగా గౌరవిస్తుందనేటువంటి విధానానికి నిదర్శనం. నా యొక్క సిన్సియారిటీని గుర్తించి గత 34 సంవత్సరాల్లో పార్టీకి ఏ విధంగా కష్టపడ్డాం అనేటువంటి విషయాన్ని పరిశీలించి మరి నా అభ్యర్థాన్ని పార్టీ అగ్రనాయకత్వంతో కూడినటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మరొక 10 మంది ఉన్నటువంటి పార్లమెంటరీ బోర్డులో నా అభ్యర్థిత్వాన్ని, అదేవిధంగా బలమైనటువంటి ప్రపంచంలో బలమైనటువంటి భారతం దేశం యొక్క నిర్మాణం విషయంలో నరేంద్ర మోడీ గారి యొక్క విధానం అయితే ఉందో ఇవన్నీ కూడా ప్రజలు ఈవేళ జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓటు అడుగుతాం. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్ని ఏ విధంగా ₹1 ఒక చేత్తో వచ్చి మరో చేత్తో ₹100 లాగేస్తున్నాడు అనేటువంటి
ఇప్పుడు ప్రకటనలు. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. లేదండి, ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది ఫుర్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మద్యం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించలేదు. ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదుల మధ్య వాదనలు కొనసాగాయి. అలాగే కేజ్రీవాల్ పిటిషన్పై హైకోర్టు ఈడీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న చీఫ్ జస్టిస్ దంపతులకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించి శేషవస్త్రంతో సత్కరించారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 1000 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఇందులో జడ్జీల నివాస భవనాలు, రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్, ఆడిటోరియం, ఫైలింగ్ రూమ్, పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ మాట్లాడుతూ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పడుతుందని తెలిపారు. ప్రజలకు సత్వరమే న్యాయం అందాల్సి ఉందన్నారు. న్యాయ వృత్తిలో వచ్చే సవాళ్లు, సమస్యలకు ఎంతో ఓర్పు అవసరమన్నారు. మహిళలు న్యాయ వ్యవస్థలోకి రావడం శుభ పరిణామమని అన్నారు. Space for the contestation of ideas. It is a public space for the contestation of values. It is a public space for the contestation of rights. It is a public space for the contestation of duties and obligations. But above all, it represents the supremacy of the law. The Telangana High Court is a young High Court with an old pedigree and a distinguished tradition. The history of the High Court goes back to 1919 with the establishment by the 7th Nizam of the princely state of Hyderabad, Mir Osman Ali Khan. But yet that High Court stands tall, not the least for its Saracenic arches, for which it is so well known across Indian architecture, but more importantly for the human beings who gave meaning and content to the tradition of the High Court. Please pardon me, I cannot be exhaustive in the list of persons belonging to this High Court and its tradition who I will name. I may forget some other names and I may be criticized, but nonetheless I must mention 3 people whom I pay homage to almost every week of my life as a judge. I would like to mention Justice Subba Rao, whose constitutional vision. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఇప్పటికే 3 ఫిర్యాదులు చేసిందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. ప్రజల డేటా మొత్తం వాలంటీర్ల చేతిలో ఉందన్నారు. వాలంటీర్ల వద్ద సమాచారం ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఇచ్చినటువంటి ఆదేశ సూచనల ప్రకారం ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో ఇది 3వ ఫిర్యాదు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఈ ప్రభుత్వం యొక్క పోకడలు, స్వామి భక్తి ఎక్కువైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల వారిసే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అనేవాడు ఈ రాష్ట్రంలో ఉన్న వాడికి వాడి యొక్క సమాచారం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎక్కడుందా అంటే ప్రభుత్వం చేతిలో ఉంది. అది ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే ఆ డేటా మొత్తం ఈ రోజున వాలంటీర్ల దగ్గర ఉంది. ఆ మెమరీ కార్డులో, ఈమెయిల్ ఐడీల్లో, మొత్తం సెల్ ఫోన్లో మన కుటుంబం ఏంటో, మన కుటుంబంలో బ్యాంక్ అకౌంట్లు ఏంటో, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏంటో, మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి జబ్బులు ఏంటో, అదేంటి అన్ని అంశాలు కూడా మొత్తం కూడా చెప్పగలిగేది ఎవరంటే మన కుటుంబం యొక్క రహస్యాలు మొత్తం కూడా చోరీ జరిగిందంటే అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమాచారం మొత్తం కూడా ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల్లో ఉందనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మన యొక్క వాలంటీర్ కార్యకర్తలు ఉంటే చాలని చెప్పడం ఏదైనా ఉందంటే దెబ్బ జరిగినా నష్టం జరిగినా వాలంటీర్ జరగాల, లాభం జరిగితే మాకు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని వాలంటీర్ సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికలు పక్షపాత వైఖరి లేకుండా జరగాల. ప్రభుత్వం పాలన చేసిన తర్వాత ఆ పాలన యొక్క ఫలితాలు మంచి చెడులు నిర్ణయించుకునే అవకాశం ప్రజలకు కుదరాల. వారిని మున్సిపల్ ఎన్నికల్లోనో పంచాయతీ ఎన్నికల్లోనో పారాలేపించి తీసుకెళ్లి పోతాయి, ఈ ఆగిపోతాయి, వచ్చే ఆగిపోతాయి, ఎళ్ళే ఆగిపోతాయి అని చెప్పని బెదిరించేది ఇది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సి విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. ఎవరైనా కోడ్ను ఉల్లంఘించినా వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను నగదు, మద్యం, బహుమతులు వంటివి ఇచ్చి ప్రలోభాలకు గురిచేసినా ఆ వివరాలను నేరుగా యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. సి విజిల్ యాప్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సి విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్తో అనుసంధానం చేసే వెసులుబాటు కల్పించింది. అక్రమాలకు సంబంధించిన ఫోటోను యాప్లో అప్లోడ్ చేస్తే 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసిన ఫిర్యాదుదారుడికి సమాచారం తెలియజేస్తారు. ఈ సమాచారం జిల్లా ఎన్నికల అధికారితో పాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్క్వాడ్కు చేరుతుంది. ఎవరైనా కోడ్ను ఉల్లంఘించినా వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను నగదు, మద్యం, బహుమతుల వంటివి ఇచ్చి ప్రలోభాలకు గురిచేసినా ఈ వివరాలను నేరుగా యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎన్నికల ప్రచారంలో అనుమతులు లేకుండా లౌడ్ స్పీకర్ వాడటం, నిబంధనలు ఉల్లంఘించినా, కులమతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ర్యాలీలు చేసినా ఈ యాప్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. స్మార్ట్ ఫోన్లలో సి విజిల్ యాప్లో కేంద్ర ఎన్నికల సంఘానికి కోడ్ ఉల్లంఘనపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లలో సి విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని భాషను ఎంపిక చేసుకుని టిక్ చేయమని సూచిస్తుంది. అనంతరం ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్లలో స్క్రీన్పై కనిపిస్తుంది. ఆ తర్వాత సెల్ ఫోన్ నెంబర్కు కేంద్ర ఎన్నికల సంఘం, కమిషనర్ ఆఫ్ ఇండియా నుంచి సంక్షిప్త సందేశం ద్వారా 4 అంకెలతో కూడిన నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ సెల్ ఫోన్లో ఎంటర్ చేసిన అనంతరం వినియోగదారుడికి సంబంధించిన పూర్తి వివరాలొస్తాయి. అనంతరం ఫోన్లో యాప్ ఓపెన్ అవుతుంది. మీ పరిధిలోని కోడ్ ఉల్లంఘనపై ఫోటోలు, వీడియోలు యాప్లో అప్లోడ్ చేస్తే ఫిర్యాదు అందిన 10 నిమిషాల్లో ఎన్నికల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. ఈ యాప్ సంబంధించిన ఇతర వివరాలకు 1950కు కాల్ చేయవచ్చు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిజ స్వరూపం బయటపడిందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు. సాదాసీదా జీవనమంటూ ప్రజలను నమ్మించి ఖరీదైన కార్లు, బంగ్లాల్లో కేజ్రీవాల్ నివసించారని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన వారెవరైనా చట్టం ముందు ఏదో ఒకరోజు దోషులుగా నిలబడతారని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. उस व्यक्ति को जो कहता था मैं कभी राजनीति में नहीं आऊंगा, आज मुख्यमंत्री की कुर्सी छोड़ने के लिए तैयार नहीं। उस व्यक्ति के लिए जो कहता था मैं बड़ी गाड़ी, बड़ा बंगला और सिक्योरिटी नहीं लूंगा, उसने सबसे बड़ा बंगला और करोड़ों रुपए की दलाली उसमें खाई, 2 राज्यों की सिक्योरिटी पाई और गाड़ी आलीशान एक नहीं कई ली। ये वो अरविंद केजरीवाल है जो कट्टर बेईमान है.
పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరపున జలంధర్ పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందిన సుశీల్ కుమార్ రింకు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతో పాటు జలంధర్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండు 2024 సాధారణ ఎన్నికల రెండో విడత నామినేషన్లు మార్చి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్లోని 88 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నామినేషన్లకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 4వ తేదీ నామినేషన్లకు ఆఖరు గడువుగా నిర్దేశించింది. కాగా తొలి విడత నామినేషన్ల పర్వానికి ఈ సాయంత్రంతో తెరపడింది. తొలి విడత నామినేషన్లకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టుపై అటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందించారు. కేజ్రీవాల్ సారథ్యంలో ఢిల్లీలో ప్రజారోగ్యం మరింత కుంటుపడిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అమలవుతుంటే దేశ రాజధానిలో మాత్రం అమలు కావడం లేదన్నారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి జనాల సానుభూతిని కోరుకుంటున్నారని విమర్శించారు. अभी जो दिल्ली के स्वास्थ्य की चिंता करनी है तो आज दिल्ली में आयुष्मान भारत योजना का इम्प्लीमेंटेशन नहीं हो रहा है। 30 लाख लाभार्थी ये लाभ से वंचित है, उसके लिए चिंता करिए। राज्य में आज 50% से ज़्यादा बेड भारत सरकार की सफदरजंग अस्पताल, एम्स, आरएमएल अस्पताल, लेडी हार्डिंग अस्पताल में है। आप आपके राज्य में बेड बढ़ाइए। आपके राज्य में जो बच्चे हैं उसका इम्यूनाइजेशन सभी यूटी के सापेक्ष में बहुत कम हो रहा है, उसको भी आप बढ़ाइए, उसके लिए भी आप चर्चा करिए। करना कुछ है नहीं और सिंपथी जुटाने के लिए कोई कोशिश कामयाब नहीं रहेगी। ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం జర్మనీ దీనిపై ప్రకటన విడుదల చేయగా తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించడాన్ని తప్పుపట్టింది. ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం సబబు కాదని, ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారత న్యాయ ప్రక్రియ, స్వతంత్ర న్యాయ వ్యవస్థపై అంచనాలు వేయడం సరికాదని అగ్రరాజ్యానికి విదేశాంగ శాఖ హితవు పలికింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని యుఎస్ దౌత్యవేత్తను సమన్లు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఒక మహిళతో సహా 6 నక్సల్స్ మరణించారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. చిక్కుర్బత్తి పుష్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సిఆర్పీఎఫ్, కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్ ఆపరేషన్ను చేపట్టాయి. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయని పోలీసు అధికారి తెలిపారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా 85 ఏళ్లు పైబడిన వారు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. పోలింగ్ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను తీసుకువస్తారు. ఇంటి నుంచే ఓటేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఫారం 12Dని నింపి రిటర్నింగ్ అధికారికి గాని, సహాయ రిటర్నింగ్ అధికారికి గాని పంపించాలి. దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ పొందుపరచాలి. ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంది. దరఖాస్తులను అందుకున్న తర్వాత సంబంధిత దరఖాస్తుదారుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్తారు. అర్హతలను బట్టి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం
కల్పించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. అనంతరం పూర్తి చేసిన ఫారం 12Dని రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. అర్హత ఉంటే దరఖాస్తుదారుల ఇంటికి అధికారులు వెళ్లి ఓటు వేయిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.